అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మనసుకో కథ. మిసెస్ వైశాలి 9వ భాగం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? శేఖర్ ఏమో తెలియదు కానీ తనతో ఉండాలని ఉంటుంది. ఉంటే తన చదువు పోతుందేమో అనే భయం, చదివితే నాకు దూరం అవుతుందేమో అనే ఆలోచన. రాజేష్ ఒకవేళ తన్ని ప్రపోజ్ చేస్తే తెలియదురా, నాకే ఆలోచన లేదు. ఏదైనా సరే తను హ్యాపీగా ఉండాలి అంతే అని బైక్ స్టార్ట్ చేసి ముందుకు తిప్పగానే వైశాలి పద్దు నిల్చునుంటారు. శేఖర్ అలాగే చూస్తూ ఉంటే వైశాలి వచ్చి బైక్ ఎక్కుతుంది. రాజేష్ శేఖర్ ఒకరినొకరు చూసుకుని బాయ్ చెప్పి కలతోనే వెళ్ళిపోతారు. రాజేష్ పద్దు కూడా వెళ్ళిపోతారు. ఇంటికి రాగానే రూమ్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్ చూసి హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. వంట చేసి అన్నీ పెట్టగానే శేఖర్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. మౌనంతో నిండిపోయింది ఆ ఇల్లంతా. వైశాలి లేచి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టి వదిలేస్తుంది. శేఖర్ రాగానే భోజనం వడ్డించి రిమోట్ మధ్యలో పెట్టి తింటూ ఉంటుంది. శేఖర్ గమనించి శేఖర్ వైశాలి అనగానే చేతిని చూపించి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం తినండి ముందు అనగానే సరే అని తిని సోఫాలో పడుకొని చూస్తుంటాడు. వైశాలి లోపలికి వెళ్ళి బెడ్ సర్ది పిలవడానికి వచ్చేసరికి నిద్రపోయి ఉంటాడు. దిండు తీసుకొచ్చి పెట్టి టీవీ ఆఫ్ చేసి అక్కడే కింద చాప వేసుకొని పడుకుంటుంది. ఉదయాన్నే వైశాలి లేచి శేఖర్కి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా పనులన్నీ చేస్తుంటుంది. శేఖర్కి అర్థమై సైలెంట్ అయిపోతాడు. వైశాలిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. సాయంత్రం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసరికి అనీషా చూసి అన్నయ్య వైశాలి వెళ్ళిపోయింది. శేఖర్ అవునా, ఎంతసేపు అయింది? ఒక 10 minutes అయింది. మీరు రారని చెప్పింది, బిజీగా ఉంటారన్న అంటారు కదా అంది అనీషా. వచ్చి రాని నవ్వుతూ అవును కానీ తను మళ్ళీ ఒక్కతే వెళ్ళాలని వచ్చాను, సరే బాయ్ అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి గారు వాళ్ళు అందరూ ఉండడం చూసి లోపలికి వస్తాడు. అమ్మా మీరెప్పుడొచ్చారు? మధ్యాహ్నం రా, నువ్వు భోజనానికి రాలేదేంట్రా అడుగుతారు మహాలక్ష్మి. అది గురువుగారితో కలిసి కార్యక్రమానికి వెళ్ళాను, అక్కడే తినేశాను. బామ్మ ఏంట్రా మొహం అలా ఉంది, పెళ్ళాన్నదులు ఉండలేకపోతున్నావా? లేక మేమెందుకు వచ్చాం అప్పుడే అనా? ముసలి అయిపోతావే అని బుగ్గల్లాగి లోపలికి వెళ్తాడు. బామ్మ చిరుకోపంగా చూస్తుంటే నవ్వుతూ రోజు వైశాలిని కలుద్దామని చూస్తున్న కాలేజీకి పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంత్రం వెళ్ళేసరికి ఎంత తొందరగా వెళ్ళినా వెళ్ళిపోవడం లేక వెళ్ళిపోయిందని చెప్పించడం చూసి శేఖర్కి అసహనంగా అనిపిస్తుంది. శేఖర్ ఫోన్ చేసిన సురేష్ ఇచ్చే లోపలే అర్థం చేసుకుని రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. సురేష్ గారు శాంతి గారు ఒకరినొకరు చూసుకొని పరిస్థితిని అంచనా వేయడానికి చూస్తారు. అలా రోజులు గడుస్తున్నాయి. సాయంత్రం వైశాలి పూరి ఒత్తుతుంటే శాంతి గారు కాలుస్తూ ఉంటారు. శాంతి వైశాలి ఒకటి అడగనా? ఏంటమ్మా? నీకు అల్లుడి గారికి ఏమైనా గొడవ అయిందా అనగానే వైశాలి ఒత్తడం ఆపి కిందకి చూస్తూ ఉంటుంది. అల్లుడి గారు నీతో మాట్లాడాలని ఇంటి వరకు వచ్చి కాలేజీకి కూడా వస్తున్నారంటగా, మరి ఎందుకు నువ్వు అంత బెట్టు చేస్తున్నావు? ఏవైనా వ్యవహారం మీ ఇద్దరి మధ్యలో గదిలో ఉండాలి, ఇలా అందరికీ తెలిసేలా కాదు. అమ్మా మా మధ్య గొడవలేమి లేవు, మాకు తెలుస్తోందిగా ఉన్నాయో లేవో. అయినా ఒకటి ఆలోచించుకో వైశాలి, భర్త ఎంత మంచివాడైనా ఏదో ఒకనాడు మనం చేసే చిన్న తప్పు వల్ల దూరం అయిపోవచ్చు. నువ్వు ఇప్పటికే చదువు పేరుతో అల్లుడు గారిని దూరం పెడుతున్నావు. రేపటి రోజున ఏదైనా అమ్మాయి మీ జీవితంలోకి వస్తే ఏం చేస్తావు? అమ్మా నాకు తెలుసు ఆయన గురించి. ఏం తెలుసు? రేపటి రోజున ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? లేదు వైశాలి చెప్పలేను. కానీ కాదు, నీ మొండి పట్టుని పిచ్చి ఆలోచనలని పక్కన పెట్టు. నీ ఆలోచనలు ఏవి నెరవేరో. అల్లుడు గారైనా నీ కళ చివరి వరకు తోడుండరు అనగానే వైశాలి చిన్నగా భయం మొదలవుతుంది. గుర్తుంచుకొని అల్లుడు గారికి ప్రేమని పంచు లేదా ప్రేమని పొందు అంతటి నుంచి. ఏంటి అర్థమైందా? అని తలూపి మేడపైకి వెళ్తుంది. కూర్చొని శేఖర్ అన్న మాటలు శాంతి అన్న మాటలు తలుచుకుని చిన్నగా భయం మొదలై ఆ ఆలోచనలు గమ్యం చెరని పయనాలుగా మారి గమ్యాన్ని చేరుతాయి. కొంతసేపటికి ఉదయాన్నే కాలేజీకి బయలుదేరి నడుస్తుంటుంది. సురేష్ గారు పనుండి ఉదయాన్నే వెళ్ళిపోవడంతో కాలేజీకి కొంచెం దూరంలో శేఖర్ బైక్ మీద కూర్చొని తన వైపే కోపంగా చూస్తూ ఉండడం చూసి అలాగే చూస్తూ ఉంటుంది. బైక్ని ముందుకు తీసుకువెళ్ళి వైశాలి ముందు ఆపుతాడు. వైశాలి తలదించుకొని సైలెంట్గా బైక్ ఎక్కుతుంది. డ్రైవ్ చేస్తూ శేఖర్ అసలు ఏమైంది నీకు? ఆ రోజు నుంచి చూస్తున్నా నాకు కనపడకుండా తిరుగుతున్నావు. నేను నీ కోసం కాలేజీకి వస్తుంటే నువ్వేమో కావాలని వెళ్ళిపోతావా? అంత పిచ్చి పెదవలా కనిపిస్తున్నానా? అసలు ఆ రోజు నేనేమన్నాను? నా భయం చెప్పాను అంతే కదా. అలాగే నాకు భయం ఉందండి, కానీ అది చెప్పడానికి వీలు లేదుగా. నేను చెప్పానా ఎప్పుడైనా నీకు? ఎందుకు వీలు కాదు? అది చెప్పు ఇది చెప్పు అని ఏమీ చెప్పలేదు కదా. వైశాలి లేదు. మరేంటో చెప్పు. అది అని ఊపిరి తీసుకొని నేను నాకు అర్థమైంది. కానీ నీ స్టడీస్ గురించి ఏం ఆలోచించావు? నాకు నమ్మకం ఉందండి నా మీద. అవునా, సరే అయితే
ఇప్పుడే గుర్తుపెట్టుకో, రేపు జరిగేదానికి బాధ్యత నువ్వే. ఆ, నాదే అండి. ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? మీరు తప్పుగా అనుకోరు కదా చెప్తే? చెప్పు. అది విని శాంతి అన్న మాటలు చెప్పగానే బైక్ని సైడ్కి ఆపుతాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను అలా ఏం ఆలోచించలేదు. ఆలోచించను కూడా. ఏదో చిన్న భయం అండి. చూడు, నాకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే సమయం లేదు. ఇంక వేరే అమ్మాయి కూడా అంటే నా పని గోవిందా అని పైకి దండం పెడుతూ అనగానే వైశాలి నవ్వేస్తూ చిన్నగా భుజం మీద తడుతుంది. శేఖర్ నవ్వుతూ ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే లోపలికి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసం రావడంతో వైశాలి చేత నోములు వ్రతాలు చేయిస్తూ ఉంటారు. శాంతి, అయిపోయిందా పూజ? ఆ అమ్మా, అయిపోయింది. ముత్తైదులు వస్తారన్నావు, ఎన్నింటికి వస్తారు? మీ అత్తగారు వాళ్ళు కూడా రావాలి కదా. రేపు వారం వరలక్ష్మి వ్రతం ఉంది. సరే అయితే, ఆయన వచ్చినట్టున్నారు, నేను బయలుదేరుతున్నా. లోపలికి పిలిచి ఆశీర్వాదం తీసుకోవా? కాఫీ కూడా ఇవ్వకుండా అంటారు శాంతి. మర్చిపోయా అని బయటకు వచ్చి లోపలికి రండి. దేనికి? కాఫీ తాగే వచ్చాను, ఇప్పుడు ఏం వద్దు. ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అండి. సరే అయితే పద, వస్తున్నా అనగానే లోపలికి వెళ్తుంది. శేఖర్ రాగానే సురేష్ గారు పలకరిస్తారు. శేఖర్ నవ్వుతూ పలకరించి నిల్చుంటాడు. వైశాలి ఆశీర్వాదం తీసుకోగానే కళ్ళతోనే వెళ్దామా అని అడుగుతాడు. హా అండి అని బ్యాగ్ తీసుకుంటుంది వైశాలి. అదేంటల్లుడు గారు, కాఫీ తాగండి అనగానే శేఖర్ మొహమాటంగా చూసి అందుకుంటాడు. వైశాలి నవ్వుకుంటూ చూస్తుంది. వైశాలి వైపు ఒక చూపు చూడగానే ఆపేస్తుంది. ఇద్దరూ కలిసి బయలుదేరతారు. శేఖర్, బాగా నవ్వుకున్నావా? అదేం లేదండి, నీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వొచ్చింది. సరేలే, నాకు టైం వస్తుంది చెప్తా అనగానే నవ్వుతూ తలుపుతుంది. రోజులు గడుస్తున్నాయి. వైశాలి చేత వరలక్ష్మి చేస్తారు శేఖర్ వాళ్ళింట్లో. వైశాలి మళ్ళీ శేఖర్ వాళ్ళింటికి వచ్చేసి యథాతథంగా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటుంది. శేఖర్ వచ్చి కూర్చొని తను చదువుకుంటూ ఉంటాడు. శేఖర్, శేఖర్ అని పిలుస్తారు సీతారాం గారు. నాన్న చెప్పండి. ఈ నెల 25 నువ్వు పంచారామం వెళ్ళాలి. నాన్న, అక్కడికా? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న. అయితే నేను వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసేసుకున్నా. నాన్న, ఇది ఇంపార్టెంట్, రాయకపోతే ఫెయిల్ అవుతా. చూడు శేఖర్, నాతో వాదించుకు. నువ్వు వెళ్తున్నావు అంతే. ఎంత 2 రోజులు అంతే కదా. పోతే 2 ఎగ్జామ్స్ అంతే కదా. అంతేనా నాన్న? మీరు అప్పులు తీర్చాలనే ఆలోచనతో నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నేను నీ జీవితాన్ని నాశనం చేస్తున్నానా? నాన్న, నాకు ఆ రోజు శివారాధన ఉంది, దానికి తమ్ముడు వెళ్తాడు. నేను పంచారామం వెళ్తా. కుదరదు, వాడే వెళ్ళాలి. నాన్న, అన్నయ్య వెళ్తానంటే ఏమైంది? అయినా నేనొక్కడిని ఏం అప్పు చేయలేదుగా. అందరూ కలిసే కదా చేసింది. అంటే ఏంటి శేఖర్ నీ ఉద్దేశం? అడుగుతుంది శ్రావణి. నా ఉద్దేశం ఏం లేదు వదినా. శ్రావణి, లేకపోతే నేను ఒక్కడిని చేయలేదు కదా అని ఎందుకన్నావు? అంటే నీ ఉద్దేశంలో మా ఆయన ఏం తీర్చడం లేదు అనా? మహాలక్ష్మి, వాడు అలా అనలేదు కదమ్మా. ఎందుకు తప్పుగా అర్థం చేసుకోవడం? సమర్థించకండి అత్తయ్య గారు. శేఖర్ అన్నది అది. అయినా చేస్తే చేస్తానను, చేయలేనను చెప్పాలి కానీ మా ఆయన అనడం ఏంటి అంటుంది శ్రావణి. అక్క, ఆయన అలా అనలేదు. వైశాలి, నువ్వు మధ్యలో మాట్లాడకు. శ్రావణి, ఇంకా ఆపుతావా? ఇంట్లో రచ్చ చేయాలని చూస్తున్నావా ఏంటి? అది కాదండి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అనగానే లోపలికి వెళ్తుంది. నాన్న, తమ్ముడు అని చెప్పే లోపల అవసరం లేదన్నయ్య, నేనే వెళ్తానని లోపలికి వెళ్ళిపోతాడు శేఖర్. గోవింద్, అన్నిట్లో నువ్వు వాడిని వెనకేసుకురాకు. వాడికి తెలియాలి కష్టం నష్టం. గోవింద్, అది కాదు నాన్న, అది చదువు కదా. నేను వద్దని చెప్పినా వాడు చదువుతున్నాడు. వాడు చదివిందే కాక వాడి పిల్లాన్ని కూడా చదివిస్తున్నాడు. మరి వాటికి డబ్బులు వాడి సంపాదించుకోవాలనగానే వైశాలి సీతారాం గారి వైపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. గోవింద్, శ్రావణి, వద్దండి, నాతో మాట్లాడొద్దు. వాడి ఉద్దేశం అది కాదు కదా. ఏమైనా అలా అనేస్తాడా? సరే వదిలే. అందరినీ కలుపుకోవాలి కానీ విడగొట్టుకుంటూ కాదు. నీ మాటల వల్ల వాడు బాధపడితే నేను ఊరుకోను. వాడు మా కోసం చాలా వదిలేసుకున్నాడు. అంటే వాళ్ళ మాటల వల్ల నేను బాధపడొచ్చా? నా ముందే నా భర్తనంటే నేను ఊరుకోను. సరే, ఊరుకోవద్దులే. వాడినంటే మాత్రం నేను ఊరుకోను. నేను ఇన్ని రోజులు శేఖర్ని ఏమనలేదు, ఇవ్వాలి అన్నది. అందుకే చెప్పాను అని హాల్లోకి వెళ్ళిపోతాడు. శ్రావణి సాహితీ వైపు చూసి జో కొడుతుంది. ఏమండి? వైశాలి, ప్లీజ్ నన్ను మాట్లాడించుకు. పిచ్చ కోపంలో ఉన్నాను అనగానే సైలెంట్గా కూర్చుంటుంది. మహాలక్ష్మి, అమ్మ వైశాలి, భోజనానికి రండి, కంచాలన్నీ పెట్టు. సరే అత్తయ్య గారు అని అన్నీ పెడుతుంది. శేఖర్ తప్ప అందరూ రావడంతో శేఖర్ని పిలవడానికి వెళ్తుంది. ఏవండి, భోజనానికి? నాకొద్దు, వెళ్ళు, నువ్వు తిను అంటాడు శేఖర్. అన్నం మీద కోపం చూపించడం ఎందుకండి? నాకు దేని మీద కోపం లేదు. నా మీద నాకే కోపం. ఏది సాధించలేనని కోపం. నాతో పాటు చదివిన వాళ్ళందరూ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. నన్ను చూస్తే వాళ్ళు చూసే చూపు, నవ్వే తీరు చూసి కోపం. నాకు మీ ఎవరి మీద కోపం లేదు. వెళ్ళి తిను అని గట్టిగా అరుస్తాడు. గోవింద్, వైశాలి, నువ్వు పద, నేను తీసుకుని వస్తా అనగానే శేఖర్ని చూస్తూ వెళ్తుంది. డోర్ క్లోజ్ చేస్తాడు. అరే, తన మీద అరుస్తావేంట్రా? మరేం చేస్తా అన్నయ్య, నా మీద నాకే చిరాకేస్తోంది. అరే, నాకు తెలుసు ఫైనల్ ఇయర్ అని.
ఒక పని చేద్దాం, నాన్నతో నేను మాట్లాడతా, సరేనా? నువ్వు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ వదినన్నవి పట్టించుకోకు. చాచా, నేనేం పట్టించుకోనన్నయ్య. వదిన నీ మీద ప్రేమతోనేగా అనేది. థ్యాంక్స్. మీరిద్దరు బంగారాలే. నాకు కాకపోతే క్రాక్ ఇద్దరికి. శేఖర్ నవ్వుతూ, నీ తమ్ముణ్ణి కదా, సర్లే పద భోజనానికి వెళ్దాం అనగానే సరే అని తలూపి వెళ్తారు. వైశాలి అలాగే చూస్తూ ఉంటుంది. శేఖర్ నవ్వుతూ భోజనం చేస్తాడు. నాన్న. సీతారాం. ఏంటి నాన్న, ప్లీజ్ ఈసారి పంచారామం నేను వెళ్తా, నాకు అక్కడ చిన్న పని ఉంది. నీకక్కడ ఏం పనుంది? మీ తమ్ముడిని తప్పించాలని చూడకు. అది కాదు నాన్న, శ్రవంతిగాడు అక్కడే కదా ఉండేది, నాకు వాడితో చిన్న పనుంది. ఇద్దరికిద్దరు తోడు దొంగలయ్యి బానే చేస్తారులే గాని వెళ్ళు అనగానే గోవింద్ శేఖర్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. శ్రావణి కూడా నవ్వుతుంది. అందరూ భోజనాలు చేసి లోపలికి వెళ్ళిపోతుంటే, వదినా. హా, చెప్పు శేఖర్. వదినా, నిజంగా సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. శ్రావణి. వదిలే శేఖర్, నాకు ఆ నిమిషం కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచించా. సారీ. అయ్యో మరిదిగారు, ఇక పడుకోండి వెళ్ళి. మీ కోపాన్ని మా చెల్లిమే చూపించకుండా. అసలే పాపం చిన్నపిల్ల. శేఖర్ నవ్వుతూ సరే వదిన అని నవ్వుతూ, బామ్మ ఏంటి నిద్రపోతున్నావు? బామ్మ నిద్రలేపి నిద్రపోతున్నావు అని అంటారేంట్రా అని కర్రతో ఒకటేస్తుంది. ఆ అనుకుంటూ శేఖర్ చూసి చేతులు కొరుకుతాడు. ఆ రాక్షసుడు అనగానే బామ్మ నుంచి తప్పించుకొని లోపలికి వెళ్తాడు. వైశాలి నిద్రపోయి ఉండడం చూసి కొంచెం సేపు బుక్స్ చదువుకొని నిద్ర రావడంతో మూస్తాడు. వైశాలి శేఖర్ లేవగానే కళ్ళు మూసేస్తుంది. శేఖర్ వచ్చి దుప్పటి కప్పి తల నిమురుతూ ఉంటాడు. వైశాలి కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని శేఖర్ చూసి సరిగ్గా నిల్చుని, నువ్వింకా పడుకోలేదా అని గట్టిగా అంటాడు సీరియస్గా. వైశాలి కళ్ళు తెరిచి, పడుకుంటున్నానండి, ఇప్పుడే లేచాను. అవునా? లేక నేనేం చేస్తానని చూస్తున్నావా? అలా ఏం కాదండి బాబు. పడుకో. అని అలాగే సీలింగ్ కేసు చూస్తూ ఉంటుంది. శేఖర్ పడుకొని వైశాలి వైపు తిరిగి చూసేసరికి అలాగే చూస్తూ ఉండడం చూసి, పడుకోలేదా ఇంకా అనేసరికి భయపడి కళ్ళు మూసుకుంటుంది. శేఖర్ నవ్వుకొని పడుకుంటాడు. కొంతసేపటికి తెరిచి అలాగే చూస్తూ ఉంటుంది. శేఖర్ని నిద్ర రావడంతో అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఉదయాన్నే లేచేసరికి వైశాలి శేఖర్ కథ చెరువులో ఉండడం చూసి కళ్ళు పైకెత్తుతుంది. శేఖర్ మంచి నిద్రలో ఉండడం చూసి నెమ్మదిగా లేస్తుంది. ముందుకొచ్చి మళ్ళీ శేఖర్ మెలుపుతూనే ఉన్నాడనుకుని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. వచ్చి జడ వేసుకుంటూ అద్దంలో నుంచి చూసి ఏంటి ఇంకా లేవలేదనుకొని ముగ్గు వేయడానికి వెళ్తుంది. కొంతసేపటికి శేఖర్ లేచి వైశాలి పక్కన లేకపోవడం చూసి టైం చూస్తాడు. 5 అవ్వడంతో గబగబా లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. శేఖర్ వచ్చేసరికి ఇల్లు తుడిచి సంధ్యావందనంకి కావాల్సినవన్నీ పెడుతుంది. గోవింద్ కూడా వచ్చి చేసుకుంటూ ఉంటాడు. శేఖర్ పూజ చేసుకుంటూ వైశాలిని గమనిస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి వచ్చి వైశాలిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. అనీసా హాయ్ అని అనగానే చిన్నగా నవ్వి కూర్చుంటుంది. నీ నోట్స్ ఇవ్వని వైశాలి నోట్స్ తీసుకొని రాసుకుంటూ ఉంటుంది. పల్లవి హలో, నేను వచ్చేసా. ఏంటి మేడమ్స్ విషయాలు అని అడుగుతుంది. ఇవాళ టెస్ట్ ఉంది, మ్యాథ్స్ తెలుసా అంటుంది వైశాలి. అయితే మహాశివ సార్ వస్తారా? అబ్బా సూపర్, ఆయన చూసి చాలా రోజులైంది అంటుంది పల్లవి. ఒసే ఆయన మన సార్. పోవమ్మా, నాకు ఆయన అంటే గ్రష్. సరేలే కానీ నెక్స్ట్ వీక్ ఎక్కడికైనా వెళ్దామా? వైశాలి ఎక్కడికి? భవానీ ఐలాండ్ వెళ్దాం, సూపర్ ఉంటుంది అంట. రామ్ చెప్పాడు, మన బాయ్స్ అందరం కలిసి వెళ్దాం అంటుంది అనీసా. ఈ ప్లాన్ ఎవరిది? రామ్దే, వాడే ఐడియా ఇచ్చాడు. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని అంటుంది పల్లవి. మీరు వెళ్ళండి, నాకు ఆ రోజు పని ఉంది. పని ఉండేదేంటి, నువ్వు తప్పకుండా రావాలి. ఇది అందరి రిక్వెస్ట్ అనుకో. అది కాదు, అది ఏది మేము వినాం. కావాలంటే మీ ఆయన్ని పర్మిషన్ మేము అడుగుతాం. ఇంతలో సార్ రావడంతో డిస్కషన్ ఆపేస్తారు. ఆ రోజంతా బిజీగా గడిచిపోతుంది. సాయంత్రం కిందకు వచ్చేసరికి శేఖర్ రాకుండా ఉండడంతో అలాగే ఉంటుంది ఆలోచిస్తూ. ఏంటి అన్నయ్య రాలేదా? కాల్ చేయి ఒకసారి, లేట్ అయిపోయింది కదా. వైశాలి అని ఆఫీస్ రూమ్లో నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది. హలో వైశాలి, ఏమండి ఇంకా రాలేదు? సారీ వైశాలి, నేను గుంటూరు వచ్చా, ఎగ్జామ్ ఇక్కడే కదా. ఇక్కడ గురువు గారికి ఏదో పని ఉందంటే ఇక్కడే ఉన్నాను, నువ్వు వెళ్ళిపో, నేను అన్నయ్యకి చెప్తాను, నేను వెళ్ళిపోతా. బావగారు ఎందుకు లేడు మళ్ళీ. సరే వైశాలి, జాగ్రత్త అని కట్ చేస్తాడు. మళ్ళీ మనసాగక గోవింద్ కాల్ చేస్తాడు. హలో అన్నయ్య, ఏంట్రా? కాలేజ్ నుంచి వైశాలి ఒక్కతే వస్తుంది, కొంచెం తనని నేను తీసుకొస్తాలే. ఉంటా అన్నయ్య, తను బయలుదేరింది, నువ్వు బాబురావు మేడ సందులోకి వెళ్ళు, అట్నుంచే వస్తుంది. ఓకేలే అని కట్ చేసి బయలుదేరుతాడు గోవింద్. వైశాలి నేను వెళ్తాను అని బయలుదేరుతుంది. కొంచెం ముందుకు రాగానే వెనుక రామ్ వస్తుంటాడు. వైశాలి ఒకసారి ఆగు అని నా వినకుండా నడుస్తూ ఉంటుంది. వైశాలి నిన్నే అని చేతిని పట్టుకోగానే కోపంగా చూసి విదిలించుకుంటూ ఉంటుంది. విను, ఒక్కసారి నేను చెప్పేది, భవానీ ఐలాండ్కి నువ్వు కూడా రావాలి.
చూడు, నా మీద అధికారం చూపించాలని చూస్తే చచ్చిపోతావు చెప్తున్నా. ఏం లేదా నాకు ఆ అధికారం అని ముందుకొస్తాడు. కొంచెం రోడ్ చీకటిగా ఉండడంతో ఎవరూ లేకపోవడంతో ఆ రోడ్లో వైశాలి వెనక్కి తోసి పెళ్ళైన అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ముందు చెయ్యొదులు. రామ్, వదలను. ఈ చేతి నేను జీవితాంతం పట్టుకోవాలి అనుకున్నా, కానీ నువ్వు నాశనం చేశావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. వదులు నా చేతిని. వస్తున్నావు భవానీ ఐలాండ్ కని చెప్పు, వదిలేస్తా. నేను రాను. నేను వదలను అంటుంటే గోవింద్ ఆ రోడ్లో వచ్చి వాళ్ళిద్దరు నన్ను చూసి షాక్ అవుతాడు. కోపంగా వచ్చి బండిని వాళ్ళ ముందు ఆపుతాడు. వైశాలి చూసి భయంతో కిందకు చూస్తూ ఉంటుంది. రామ్ చేతిని వదిలేసి చూస్తూ ఉంటే గోవింద్ కోపంగా చూసి వస్తాడు. రామ్ వైపు చూస్తూ, ఎవరివో నువ్వు తెలీదు, కానీ తను నా తమ్ముడు భార్య. ఇంకోసారి తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే పోలీసులకు అప్పచెప్పాల్సి వస్తుందని వైశాలి వైపు తిరిగి బండి ఎక్కువ అని గట్టిగా అనగానే బైక్ ఎక్కుతుంది. డ్రైవ్ చేస్తూ కోపంగా ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్తుంటే బామ్మ చూస్తుంది. ఏంటి ఆ మొహం అలా ఉంది? ఏమైంది? ఏమైంది? వాడెవడో వైశాలి చేతిని పట్టుకున్నాడు నడి రోడ్డులో అంటాడు గోవింద్ వైశాలి వైపు చూస్తూ. ఎవరు వైశాలి? చేతిని పట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు? మావయ్య గారు, అతను మా క్లాస్మేట్, అంటే స్కూల్ నుంచే ఫ్రెండ్, కానీ అతను నన్ను ప్రేమించాడు అనగానే అందరి ఫేస్లో రంగులు మారిపోతాయి. మహాలక్ష్మి, ప్రేమించడం ఏంటి? నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు అని సీరియస్గా కొట్టడానికి రాగానే సీతారాం గారు ఆపేస్తారు. వైశాలి ఏడుస్తూ, అత్తయ్య గారు, నేను కాదు, అతనే ప్రేమించాడు. బామ్మ, అంటే ఇలాంటి వ్యవహారాలు కూడా ఉన్నాయా? వాడు ప్రేమిస్తే చాలు, ఏదో ఒక రోజు వాడి మాయలో ఖచ్చితంగా పడిపోతావు. చదువుకుంటావని పంపించాం, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు ఇంకా కాలేజీ మానేస్తే మంచిది. మహాలక్ష్మి, అవును అత్తయ్య గారు, నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తోంది. మంచి అమ్మాయి అనుకున్నా, గురవయ్య గారి మనవరాలంటే పద్ధతి తెలిసిన అమ్మాయి అనుకున్నా, కానీ ఇలాంటి పనులున్నాయని తెలియదు అనగానే వైశాలి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. గోవింద్, వైశాలి, నువ్వు కాలేజీ ఇంక మానేస్తేనే మంచిది, లోపలికి వెళ్ళు అనగానే వెళ్తుంది. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి రెస్ట్ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మౌనంగా. అందరూ కోపంగా కూర్చొని ఉంటారు. గోవింద్ లోపలికి వచ్చి, ఇలా అనుకోలేదు వైశాలి నుంచి, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమనుకోలేదు? అసలు తన తప్పేంటి అని మీరందరూ తనని ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏయ్ పిచ్చా, తప్పు చేయలేదా? ఇలా పెళ్ళై ఇంకొకరిని ప్రేమించడం కరెక్టా? కానీ తను ప్రేమించలేదే, వాడెవడో ప్రేమించాడు. వాడు ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఈమె కూడా ఓకే చెప్పినట్టేగా. ఎలా తెలుసు? ఎవరైనా చెప్పారా మీకు వైశాలి ఓకే చెప్పడం? నేను చూసా. వాడు తన చేతిని పట్టుకుంటే కొట్టొచ్చు కదా, మరి కొట్టలేదు. మీ ఆలోచన విధానం చూస్తే సిగ్గేస్తోందండి. అంత నేనేం చేయలేదే. కాదా మరి? అదే శేఖర్ ఒక అమ్మాయి చేతిని పట్టుకుంటే ఇలాగే రచ్చ చేసేవారా అంటుంది శ్రావణి. రచ్చెందుకు చేస్తా? వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాం, కానీ మరి వైశాలి విషయంలో ఎందుకు చేశారలా? అంటే ఏంటి నీ ఉద్దేశం? తను ఆడపిల్లనే కదా, నేను 100% చెప్పగలను. తను ఏ తప్పు చేసి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, తన మనసులో శేఖర్ని తప్పితే ఇంకెవ్వరినీ ఉంచదు. వాడెవడో తప్పు చేస్తే వైశాలిని నిందిస్తున్నారు. అదే రామాయణంలో సీతను ఎత్తుకెళ్ళింది రావణుడు, కానీ అగ్ని పరీక్ష జరిగింది సీతకి. లోకం తీరు ఇంతే అంటుంది శ్రావణి. శ్రావణి, అంటాడు గోవింద్, నిజం ఒప్పుకోలేరు మీరు. మీ తొందరపాటుతనంతో వైశాలి జీవితాన్ని మార్చేశారు. లేదు, నేను అమ్మ వాళ్ళకి చెప్తాను. చెప్తే వింటారా ఇప్పుడు? మీ పిచ్చి. కానీ శేఖర్ వస్తే వాళ్ళ ఆవిడ గురించి చెప్తాడు. అది భర్త అంటే అనిపిస్తుంది. చూడండి, మీరు మీ వేలో కరెక్ట్, కానీ కొంచెం ఆలోచించి చేయండి ఏదైనా ఎదుటి మనిషి విషయంలో చేసేటప్పుడు. గోవింద్ అలాగే చూస్తూ ఉంటాడు. శేఖర్ లోపలికి రాగానే అందరూ కోపంగా ఉండడం చూసి, ఏమైంది అందరు అలా ఉన్నారు అని చుట్టూ చూస్తాడు. వైశాలి లేకపోవడంతో వైశాలి అని పిలుస్తాడు. వైశాలి రాగానే ఫేస్ బాగా ఏడ్చినట్టుగా ఉండడంతో ఏదో కొంచెం తేడాగా అనిపించి వాటర్ అనగానే లోపలికి వెళ్తుంది. శేఖర్, ఇటు కూర్చో. ఏమైందన్న? నీ పెళ్ళాం ఎవరితోనో తిరుగుతోంది. ఏంటమ్మా, అర్థం కాలేదా? మీ అమ్మ చెప్పింది. పెళ్ళాం అని నెత్తినేసుకొని తిరిగావు, కళ్ళు కనపడకుండా పోయాయి. పెళ్ళాం చేసే పనులు తెలియట్లేదు నీకు అంటుంది బామ్మ. శేఖర్ కోపంగా, బామ్మ ముందు ఏమైందో చెప్తారా? సీతారాం, వాడెవడో నీ పెళ్ళాన్ని ప్రేమిస్తున్నాడంట అనగానే శేఖర్ వైశాలి వైపు చూస్తాడు. వైశాలి అలాగే చూస్తూ ఉంటే అర్థం చేసుకుంటాడు. ఎవరు వైశాలి? రామ్ అండి. ఆ విషయం నాకు తెలుసు. నాకు పెళ్ళైన వారంలోనే చెప్పింది వాడి గురించి. అంటే తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అడుగుతారు సీతారాం. నాన్న, నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, తనేం తప్పు చేయదని. అంతేకాదు, మీరు తప్పుగా చూస్తున్నారు. శూర్పణఖ ప్రేమించిందని రాముడు తిరిగి ప్రేమించలేదే. మరి అందరూ అలా ఉండరు. మహాలక్ష్మి, నాకైతే వైశాలిని కాలేజీకి పంపించడం ఇష్టం లేదు అంటుంది. అమ్మా అమ్మా అని మహాలక్ష్మి గారి పక్కన కూర్చొని, వైశాలి మీద నమ్మకం లేదా? తను ఎప్పుడు తప్పు చేయదు అని నువ్వే చెప్పావు. అలాంటిది ఒక విషయంతో తనని ఎలా డిసైడ్ చేస్తావు? తను అలాంటి అమ్మాయి కాదు. ఒకవేళ తను నిజంగా ప్రేమించుంటే తను ప్రేమిస్తున్నాడని ఎందుకు చెప్తుంది?
ఏ అన్నయ్యో ఇంకేదైనా చెప్పొచ్చు కదా, తనంత ధైర్యంగా చెప్పినప్పుడు తెలియట్లేదా అది నిజమని? మహాలక్ష్మి గారు అలాగే చూస్తూ ఉంటే, సరే నాకు ఇంకో విషయం చెప్పు. ఒకవేళ ఫర్ సపోజ్ ఏ అమ్మాయినైనా నాకు ప్రపోజ్ చేస్తే ఏమంటావు నువ్వు? నేను కూడా తనని ప్రేమించేస్తాననుకుంటావా? వైశాలిని మోసం చేసి? నువ్వు వైశాలికి ఎందుకు మోసం చేస్తావు? ఆ అమ్మాయే నిన్ను వలలో వేసుకోవడానికి చూసిందనుకుంటాం అంటారు మహాలక్ష్మి. కదా, మరి వైశాలి విషయంలో ఎందుకు ఆలోచించడం లేదలా? వాడు చేసే ప్రతి పని నాకు వైశాలి చెప్తుంది. తను నన్ను అంత నమ్మింది, మరి నా నమ్మకం ఎంతుండాలి? చెప్పమ్మా అనగానే మహాలక్ష్మి గారు వైశాలి వైపు చూసి చేతులు చాచగానే వచ్చి చేతులు పట్టుకుంటుంది. నేనేం తప్పు చేయలేదు అత్తయ్య అని ఏడుపుని కంట్రోల్ చేసుకొని అంటుంది. మమ్మల్ని క్షమించు, తప్పుగా అర్థం చేసుకున్నాం. అదేం లేదు అత్తయ్య గారు. సీతారాం సరే పదండి, ఇప్పటికే లేట్ అయింది, భోజనాలు చేద్దాం అనగానే అందరూ తింటారు. ఎవరికి వారు రూమ్లోకి వెళ్తారు. వైశాలి కంచాలన్నీ తీస్తుంటే శ్రావణి గిన్నెలన్నీ తోమేస్తుంది. అక్క నేను తోమనా? వద్దు, పొద్దున్న నీకు కష్టమైపోతుంది కదా, అందుకే నైటే తోమేస్తున్నా. ఆ కంచాలు కూడా పడి ఇక్కడ కూర్చో చాలు అనగానే నవ్వుతూ కూర్చుంటుంది. అక్క ఒకటి అడగనా? ఏంటిదిరా? నువ్వేమనుకున్నావని తలదించుకొని అడుగుతుంది. చేతులు కడుక్కొని వైశాలి చిన్ పట్టుకుని పైకెత్తుతుంది. తప్పు చేసిన దానిలా దించుకోవాల్సిన అవసరం నీకు లేదు. అందరూ నమ్మిన శ్రావణి మాత్రం నువ్వు తప్పు చేసిందని ఒప్పుకోలేదు. ఫస్ట్ టైం నాతో వాదించింది నీకోసం. నీ మీద నమ్మకం ఎక్కువ శ్రావణి కనగానే వైశాలి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంతలో సాహితీ ఏడుపుతూ అందరూ అటువైపు చూస్తారు. శ్రావణి చూడు, ఇది ఏడుస్తోంది ఇందాకటి నుంచి అంటాడు గోవింద్. అక్క నువ్వు చూడు, నేను తోమేస్తానగానే శ్రావణి చేతులు కడుక్కొని సాహితీని ఎత్తుకుంటుంది. గోవింద్ వెళ్ళిపోతాడు. పాలు తాగించి నిద్రపుచ్చుతుంది. అయిపోయాయి అక్క అనగానే శ్రావణి నవ్వుతూ వెళ్ళిపోతుంది. వైశాలి కూడా తలుపులన్నీ వేసి వచ్చి రూమ్లోకి రాగానే శేఖర్ పైన షెల్ఫ్ నుంచి ఏదో తీసి కూర్చుని దిగి నిల్చుంటాడు. కథ ఇంకా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.